ఉల్లి ధరలు భారీగా పెరగడంతో కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల్లో ఆనందం నెలకొంది. గత ఏడాది క్వింటాకు 300 వరకు మాత్రమే ధర పలకగా ఈసారి మంచి ధర లభిస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు మార్కెట్లో ఉల్లి క్వింటా ధర 3000 నుంచి 4000 వరకు పలుకుతోంది. నేడు గరిష్ట ధర క్వింటాకు 5000 వరకు నమోదైనట్లు వ్యాపారులు తెలిపారు. మహారాష్ట్రలో ఉల్లి పంట దెబ్బతినడంతో మార్కెట్కు సరుకు కొరత ఏర్పడింది. దీంతో వ్యాపారులు పొలాల వద్దకు వెళ్లి పోటీపడి ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. ఇప్పుడు అదే సంచి ఇప్పుడు 2500 2600 ఉంటాయి. బట్టలు పెంచుకుంటూ వస్తే రైతులు వ్యవసాయం అని పని చేస్తారు, చాలా తక్కువ చేస్తారు. ఎక్కడ వచ్చేసి ఉల్లిగడ్డ కూడా 1,20,000 వచ్చిందని పెట్టుకోవాలి. 1,20,000 కావుగా చేస్తే 1,50,000 వస్తుంది. కానీ దాని మీద వచ్చేసి మాకు 2 లక్షల వస్తుంది. కాబట్టి మీ సంవత్సరం మేలు. పోయిన సంవత్సరము 2 ఏళ్ళకి ఒకసారి వస్తే ఫర్టిలైజర్ లిక్విడ్ అని లెక్కేసుకుంటే రైతుకి ఏం ఉంటుంది. ఒకసారి రేటు పెంచితే మొత్తం టీవీ ఛానల్ అక్కడ ప్రభుత్వాల్లో రేటు పెరిగింది, రెక్కలకు వచ్చాయి, ఉల్లిగడ్డ రెక్కలు వచ్చాయని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ రైతులు ఎట్లా 500 కింద 600 కింద వేసుకుంటున్నారు కదా, ఆత్మహత్య చేసుకుంటారు ఎట్లా అని చెప్పి కొంచెం కూడా చూస్తారు. కానీ రేటు ఇది మాత్రం రేట్ అనేది అట్లా కొనసాగాలని నాకు కోరిక. రైతు మార్కెట్కి వచ్చిన వీళ్ళు మా రైతుల గురించి అడుగుతున్నారు. ఏం లేదు సార్, ఈ సంవత్సరం ఉల్లిగడ్డ రేటు బాగుంది కానీ దిగుబడి తగ్గింది. ఎకరాకు వచ్చేసి 100 క్వింటాల దాకా వచ్చేసి సంవత్సరం వచ్చేసి 30-40 క్వింటాలు అంటే అంతకుమించి రేటు అంతకుమించి దిగుబడి రావడం లేదు. వర్షాలు లేక నీళ్లు బోర్లు తక్కువైనాయి. ఈ రేటుకి వచ్చేసి పెట్టుబడి ఏమాత్రం తగ్గిస్తారు. మేము ఖచ్చితంగా అంటే పోయినసారికి 1750 బస్తాలు 2,000 ఒక మనిషికి వచ్చేసి లేబర్ ఖర్చు వచ్చేసి 600 దాకా తీసుకుంటున్నారు. పోయడానికి అది ఇది అని చెప్పేసి మొత్తం నాటు వేసినప్పటి నుంచి మార్కెట్కి వచ్చేదాకా 1,20,000 నుంచి 20,000 దాకా ఇస్తారండి. మహా అంటే ఇప్పుడు 30 క్వింటాలు 40 క్వింటాలు అంటే మ్యాక్సిమం అంతకుమించి అంటే దిగుబడి ఎక్కువ వచ్చలేదు. దాని నుంచి గవర్నమెంట్ కానీ కొనే వాళ్ళు కానీ దీని రైతుల గురించి వీడు పోయిన సంవత్సరము వర్షాలు పడి ఇబ్బందులు పడి అసలు పెట్టుబడి రాక చాలా నష్టపోయారు. ఈ సంవత్సరం రేటు ఉండదు. పండిన వాళ్ళకి కొద్ది వరకు కవర్ అవుతుంది. కొద్ది తక్కువ పంట పండిన వాళ్ళకి వాళ్ళు పెట్టుబడి దాకే వస్తుంది. అంతకుమించి అంటే లాభాలే పెద్దగా లేవు. ఈ పెస్టిసైడ్స్ కూడా తగ్గాలని కోరుకుంటున్నాం సార్. చాలా అది రేటు విపరీతంగా డబల్ రేట్ అయింది సార్. అది ఆ పెట్టుబడి పెట్టి ఈ రేటు అబ్బో రేటు 40-50 అని చెప్తున్నారు. కానీ రైతు గురించి బస్తా ఎంత ఉండదని చెప్పేసి కాసి మీరు కూడా మీడియా వాళ్ళు దీన్ని బయటకి తెలపాలి సార్. మీరు కూడా ఆఫీసర్ పై ఆఫీసర్ దాకా పంపించాలి. మీరు ఏమనంటే ఇద్దమని చెప్తారు. ఇప్పుడు మా పరిస్థితి చూసే చాలా అధ్వానంగా తయారైంది. వర్షాలు లేక లేకపోతే పండదు. అదే సార్ మించి ఏం లేదు. మీడియా వాళ్ళు కూడా దీన్ని ఎక్కువ ఇది చేసుకోకున్నట్లు ఉన్న పరిస్థితి తెలుసుకొని మీరు చెప్పండి సార్. అది ఏం లేదు ఏం లేదు. నా పేరు జనార్దన్ సార్. మాది కర్నూలు వెంకటాపురం.